హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. నేను అర్బన్ కంపెనీలో యూసీ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. అసలు అర్బన్ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు అర్బన్ కంపెనీ అంటే ఏంటిది, అది ఎలా పనిచేస్తుంది, దాంతోపాటుగా దీంట్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి, ఏమేమి వర్క్స్ ఉంటాయి, ప్రతి నెల మనం ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ప్రతిరోజు ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఎన్ని గంటలు వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, పేమెంట్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారనేది ఈ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను. పూర్తి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్బన్ కంపెనీ అంటే మనకు ఏదైనా కస్టమర్ ఉంటారు కదా, ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఎలా అయితే ఫుడ్ అయితే డెలివరీ ఆర్డర్ పెట్టుకుంటారో ఆ విధంగా మన కంపెనీలో కూడా సర్వీస్ అనేది ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే ఉదాహరణకి క్లీనింగ్ కోసం కానీ, లేదంటే ఏదైనా రిపేర్ కోసం కానీ, అంటే గీజర్ రిపేరు, టీవీ రిపేరు, ల్యాప్టాప్ రిపేరు, లేదంటే గ్యాస్ రిపేరు, లేదంటే టెక్నికల్ వర్క్స్ ఉంటాయి కొన్ని, పెయింటింగ్ కానీ, ప్లంబర్ కానీ, కార్పెంటర్ కానీ, ఇలా చాలా రకాలైన కేటగిరీస్ అనేది మన ఈ అర్బన్ కంపెనీలో ఉంటాయి. దీంట్లో ఏదైనా సర్వీస్ కోసం కస్టమర్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి అనేది కంపెనీ పార్ట్నర్ అనేది పంపిస్తుంది. ఇది మన అర్బన్ కంపెనీ చేసే పని అనమాట. ఈ అర్బన్ కంపెనీ 2014లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మన ఫౌండర్స్ వచ్చేసి అభిరాజ్ సింగ్ బల్లా, వరుణ్ కేతన్, రాహుల్ చంద్ర అనేది ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. 2014లో స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికీ దాదాపుగా 11 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మీకు అర్బన్ కంపెనీ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రజెంట్ బాత్రూమ్ క్లీనింగ్ కేటగిరీలో మీకు హైరింగ్ అనేది నడుస్తుంది. ఫస్ట్ అనేది మీకు ఒక 45 డేస్ అనేది మీకు బాత్రూమ్ క్లీనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు కిచెన్ కానీ సోఫా కానీ షిఫ్ట్ అవ్వచ్చు. అంతకంటే ముందు మీకు బాత్రూమ్ క్లీనింగ్ కేటగిరీలో వేస్తారు. ఎందుకోసం అంటే బాత్రూమ్ క్లీనింగ్ కేటగిరీ అనేది చాలా ఎక్కువ ఆర్డర్స్ అనేవి వస్తాయి మీకు. దాంట్లో మీకు అనుభవం అవుతే కిచెన్ కానీ సోఫా కానీ మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. అది కాకుండా ఒక్కొక్క కిచెన్ కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి కబోర్డ్స్ కానీ, కిచెన్లో చిమ్మి కానీ ఇవన్నీ కూడా పెట్టించుకుంటారు. మనం కొత్తలో స్టార్టింగ్లో ఏదన్నా వర్క్ చేసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ చేస్తే మనకు ఇదే అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి మీకు స్టార్టింగ్లో కిచెన్ కానీ సోఫా కానీ ఇవ్వరు. సోఫా కూడా అలాగే ఒక్కొక్క సోఫా కొన్ని 2 లక్షలు 3 లక్షలు కూడా ఉంటుంది ఒక్కొక్క సోఫా. అది మనకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అనేది మనకు బాత్రూమ్ క్లీనింగ్ సర్వీస్లో అవకాశం ఇస్తారు. దాని తర్వాత స్టెప్ బై స్టెప్గా ఒక 45 డేస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే కిచెన్ కానీ లేదంటే సోఫా కేటగిరీ కానీ వెళ్ళొచ్చు అనమాట. హైదరాబాదు ఈ లొకేషన్లో కాకుండా వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి వర్క్ చేసుకుందాం అనుకుంటే కంపెనీ రూము అకామిడేషన్ ఇవ్వదన్నమాట. మీదే రూమ్ ఉండాలి, మీదే అకామిడేషన్ కూడా మీదే ఉంటుందన్నమాట. మీకు కంపల్సరీగా బైక్ ఉండాలి. బైక్ ఇవ్వదు కంపెనీ, రూము అకామిడేషన్ ఇవ్వదు కంపెనీ. ఫస్ట్ అయితే పేమెంట్ గురించి మాట్లాడుకుందాం. పేమెంట్ ఎలా ఉంటుందంటే అర్బన్ కంపెనీలో ఒక్క బాత్రూమ్ మీరు క్లీన్ చేసినట్టయితే ఒక్క బాత్రూమ్ గాను కంపెనీ కమిషన్ అన్ని కట్టుగాను మీకు 400 రూపాయలు అనేది మిగులుతాయి. ఆ విధంగా ప్రతిరోజు 4 నుంచి 8 బాత్రూమ్స్ అనేది మీకు వస్తాయి. కంపల్సరీగా ఈ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. ఒక్క రోజుకి 4 నుంచి 8 బాత్రూమ్లు వస్తాయి. 400 రూపాయల లెక్కన ఒక 4 బాత్రూమ్ క్లీన్ చేసుకున్నట్టయితే మీకు 1600 రూపాయలు వస్తాయి. ఒక్క బాత్రూమ్ క్లీన్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది అనమాట. 4 బాత్రూమ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. 4 గంటల్లో మీరు 16,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ విధంగా రోజుకి ఒకే ఆర్డర్లో, అంటే ఇప్పుడు ఒకే ఆర్డర్లో 1, 2, 3, 4 బాత్రూమ్స్ పడతాయి. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, అతని ఇంట్లో ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ అయితే అతని ఇంట్లో అతను ఒక బాత్రూమ్ బుక్ చేసుకుంటాడు. అది ఒక ఆర్డర్లో ఒక బాత్రూమ్ కిందికి వస్తుంది. అదే ఒక కస్టమర్ ఉన్న అతనికి డబుల్ బెడ్రూమ్ ఉందనుకోండి, అతను 2 బాత్రూమ్ బుక్ చేసుకుంటాడు. అది మీకు ఒకే ఆర్డర్ కిందికి వస్తుంది. కాకపోతే మీకు 2 బాత్రూమ్ చేసినందుకు 800 రూపాయలు వస్తాయి. ఒక కస్టమర్ ఉన్న అతనికి ట్రిపుల్ బెడ్రూమ్ ఉందనుకోండి, అతను 3 బాత్రూమ్ అనేది బుక్ చేసుకుంటాడు. అది మీకు ఒకే ఆర్డర్లో 3 బాత్రూమ్ల కిందికి వస్తుంది. ఒక కస్టమర్ ఉన్నాడు, అతనికి విల్లా ఉందన్నమాట. విల్లాలో 4 బాత్రూమ్స్ ఉంటాయి, 5 బాత్రూమ్స్ ఉంటాయి. అలా 4 బాత్రూమ్ బుక్ చేసుకుంటే మీకు 4 బాత్రూమ్ డబ్బులు 1600 రూపాయలు వస్తాయి. 5 బాత్రూమ్ బుక్ చేసుకుంటే 2000 రూపాయలు వస్తాయి అనమాట. ఈ విధంగా 1 నుంచి 4 లోపు మీకు బాత్రూమ్స్ అనేది ఉంటాయి ఒకే ఆర్డర్లో. ఎక్కువ శాతం మీకు 2 బాత్రూమ్ ఉన్న ఆర్డర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఒక రోజుకి 4 నుంచి 8 బాత్రూమ్లు చేసుకోవచ్చు. ఉదాహరణకి రోజుకు ఒక 5 బాత్రూమ్ చేసుకున్నాను అనుకోండి, 2000 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా 2 రోజులకు ఒక్కసారి మీకు పేమెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఉదాహరణకి మీరు శనివారము, ఆదివారము, సోమవారం వర్క్ చేశారనుకోండి, ఆ డబ్బులు మీకు మంగళవారం రోజు వస్తాయి. మంగళవారము, బుధవారం వర్క్ చేశారనుకోండి, ఆ డబ్బులు మీకు గురువారం వస్తాయి. గురువారము, శుక్రవారం చేసి మళ్ళీ శనివారం రోజు అనేది మీకు డబ్బులు అనేది వస్తాయి. ఈ విధంగా వారానికి 3 సార్లు మీరు ఎంతైతే వర్క్ చేస్తారో దాన్ని బట్టి పేమెంట్ అనేది వస్తుంది.
ఈ విధంగా మనం నెలకు 10 రోజులు చేస్తే 20,000 రూపాయలు వస్తాయి. అదే 20 రోజులు చేస్తే 40,000 రూపాయలు వస్తాయి. 25 రోజులు చేస్తే 50,000 రూపాయలు వస్తాయి అనమాట. ఎవరైనా 25 రోజుల కంటే ఎక్కువ చేయరు, అంటే 50,000 దాకా మీరు సంపాదించుకోవచ్చు. ఈ సంపాదన అనేది మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు నెలకు సుమారు 40,000 నుంచి 50,000 వరకు వస్తుంది అనమాట. కంపెనీ ఇంకొక గ్యారెంటీ ఏమి ఇస్తుందంటే, ఇది ఆన్లైన్ వర్క్ కాబట్టి అసలు మీకు ఆర్డర్స్ ఏం రాలేదనుకోండి, ఒక నెల మొత్తంలో అసలు ఒక్క ఆర్డర్ కూడా రాలేదనుకోండి, కంపెనీ మీకు 25,000 రూపాయలు అనేది కట్టిస్తుంది. ఇది మీకు ఈ ఆర్డర్స్ ఏం రాకపోతే, ప్రతి నెల ఆర్డర్స్ ఏం రాకపోతే 25,000 కట్టిస్తుంది. మనకు ఒక నెలలో 10,000 మాత్రమే సంపాదించారు, మిగతా 15,000 రూపాయలు కంపెనీ కట్టిస్తుంది. ఒకవేళ 5,000 మాత్రమే సంపాదించారు అనుకోండి, 20,000 కంపెనీ కట్టిస్తుంది. అదే మీరు 20,000 సంపాదించారు అనుకోండి, 5,000 కట్టిస్తుంది. ఈ కంపెనీ పెట్టి ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. ఈ అమౌంట్ అనేది ఎవరు కూడా తీసుకోలేదన్నమాట. ఆ విధంగా మీకు ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ అనేది ఒకరోజు ముందుగానే వస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఈరోజు సోమవారం అనుకోండి, రేపు మంగళవారానికి ఈరోజే ఆర్డర్స్ వచ్చేస్తాయి సాయంత్రం వరకు. అది కూడా ఎలాగో నీకు చెప్తాను. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, మనకు ఈ విధంగా పొద్దున 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మనకు టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలోనే మన కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు పొద్దున 8 నుంచి 10 గంటల వరకు మీకు బయట ఏదైనా వర్క్ ఉందనుకోండి, అప్పుడు ఈ టైంలో మీరు ఆఫ్ పెట్టుకుంటే మీకు ఆర్డర్స్ అనేది రావన్నమాట. అదే మీరు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే, సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే 6, 7, 8 ఆఫ్ పెడతారు. మీకు ఆ టైంలో ఆర్డర్స్ అనమాట రావన్నమాట. ఈ విధంగా మనం క్యాలెండర్ మనం ముందుగానే సెట్ చేసుకుంటే ఆ విధంగా మనకు ఆర్డర్స్ అనేది వస్తాయి. మనకు ఆ టైంలోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనికి మీకు క్లియర్గా అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అనేది కాల్ చేయండి, నేను ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాతనే అర్బన్ కంపెనీ దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, మన కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉన్నా పర్లేదు, మీకు ఏజ్ అనేది 20 సంవత్సరాలు నిండి ఉండాలి, 40 సంవత్సరాలలోపు మాత్రమే ఉండాలి. అప్పుడే అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వగలుగుతారు. అదేవిధంగా మీరు చదవడం అంటే మీకు ఏ భాష అయినా ఒక భాష, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక భాష అనేది చదవడం రావాలి, కంపల్సరీగా రావాలన్నమాట చదవడము. అప్పుడే ఈ వర్క్ అనేది చేసుకోవాలి. ఎందుకోసం చదవడం రావాలంటే, ఇదిగోండి యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా యాప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు క్లియర్గా కస్టమర్ పేరు, ఎక్కడ ఉంటారు, వర్క్ ఎక్కడ ఉంది, ప్రతి ఒక్కటి కూడా మీకు దీంట్లోనే ఉంటుంది. కాబట్టి మీకు చదవడం అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే కస్టమర్ ఇంటికి వెళ్ళి మీరు వర్క్ చేసుకోగలుగుతారు. దానికోసం మీకు చదవడం రావాలి. అదేవిధంగా మీరు వెహికల్ అనేది ఉండాలి కంపల్సరీగా. అంటే ఇప్పుడు కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి మీ లొకేషన్లోనే, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే ఉంటారో అదే లొకేషన్లోనే ఎన్ని కిలోమీటర్ల ఆర్డర్లు వస్తాయి. కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి మీకు వెహికల్ అనేది ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక వెహికల్, ఓన్ వెహికల్ అయినా పర్లేదు, రెంటెడ్ వెహికల్ అయినా పర్లేదు, ఏదైనా ఒక వెహికల్ అనేది కంపల్సరీగా, బైక్ అనేది మీ దగ్గర ఉండాలి. అప్పుడైతే మీరు అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. నెలకు 40,000 నుంచి 50,000 లోపు మీరు సంపాదించుకునే అవకాశం అర్బన్ కంపెనీ అనేది కల్పిస్తుంది. అసలు అర్బన్ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలంటే, మన ఆఫీస్ హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉన్నా సరే హైదరాబాద్కి మాదాపూర్కి రావాల్సి ఉంటుంది. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ 100 ఫీట్లో మన ఆఫీస్ అనేది ఉంటుంది. ఇక్కడికి వస్తే మీకు ఆఫీస్కి వస్తే మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తారు. అన్నీ కూడా క్లియర్ కట్గా, అంటే మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. అలాగే మీకు కూడా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఆఫీస్కి వస్తే చెప్తారు. అన్నీ విన్న తర్వాత అన్నీ ఓకే అనిపిస్తే ఇంటర్వ్యూలో కూర్చోబెడతారు. ఇంటర్వ్యూ అంటే మీ గురించి ఒక ట్రైనర్ ఉంటాడు అనమాట, ఇంటర్వ్యూవర్ ఉంటాడు. అతనికి ఈ అర్బన్ కంపెనీలో 11 సంవత్సరాల నుంచి ఉంటాడు అనమాట. అతను మీకు ఇంటర్వ్యూ చేస్తారనమాట. అంటే మీరు ఈ వర్క్కు సూటబుల్ అవుతారో లేదనేది అతను చూస్తాడనమాట. అతను చెప్తాడు మీకు క్లియర్ కట్గా, ఇలా వర్క్ ఉంటుంది, ఇలా చేసుకోవాలి, ఇన్ని గంటలు వర్క్ ఉంటుంది, అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాడు. అవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటే ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత మనము అర్బన్ కంపెనీ యాప్లో 1,500 రీఛార్జ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం 1,500 రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1,500 కూడా ఎవరి చేతికి ఏం అవసరం లేదు, రీఛార్జ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ దేనికోసం అంటే 2 టీ-షర్ట్లు, బ్యాగు, ఇన్సూరెన్సు, ఐడి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అనమాట. ఈ అమౌంట్ కూడా మీకు రీఫండబుల్ అమౌంట్ ఉంటుంది. ఒకవేళ మీరు 4 రోజులు ట్రైనింగ్లో మీకు ఈ వర్క్ నచ్చకపోతే ఈ అమౌంట్ ఏదైతే మీరు రీఛార్జ్ చేసుకున్నారో ఈ 1,500 రూపీస్ మీకు రీఫండబుల్ అమౌంట్ ఉంటుంది. అంటే మీరు 4 రోజులు ట్రైనింగ్కి వచ్చారు, మీకు నచ్చట్లేదు, అంటే ఈ వర్క్ మీరు చేసుకోవాలనుకోవట్లేదు, అప్పుడు ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది మీకు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మీకు 4 రోజులు అనేది ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. 4 రోజులు ట్రైనింగ్ టైంలో మీకు ఏమేమి నేర్పిస్తారంటే, వర్క్ ఎలా చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఆర్డర్స్ అనేది ఎలా వస్తాయి. దీనిలో మొత్తం 3 రకాల బాత్రూమ్స్ ఉంటాయి అనమాట క్లీనింగ్లో. ఒకటి మిషన్తో క్లీన్ చేస్తాం, ఒకటి మిషన్ లేకుండా క్లీన్ చేస్తాం, ఇంకోటి వచ్చేసి కొత్తగా కన్చేసిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఒకటి క్లీన్ చేస్తాం అనమాట. దీనికి సపరేట్గా రేట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రైనింగ్ టైంలో.
దీంతో పాటుగా మీకు మధ్యాహ్నం వరకు క్లాసెస్ ఉంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. అంటే వర్క్ కస్టమర్ గురించి ప్రతి ఒక్కటి కూడా ప్రొజెక్టర్లో చూపిస్తూ చెప్తారనమాట. దీని తర్వాత మధ్యాహ్నం నుంచి మీకు ప్రాక్టికల్ ఉంటుంది. అక్కడే డెమో బాత్రూమ్ సెటప్ ఉంటుంది. అక్కడ మీతో అనేది వర్క్ చేయిస్తారనమాట. ప్రాక్టికల్ చేయిస్తారు. అంటే ప్రాక్టికల్గా బాత్రూమ్ అక్కడ క్లీన్ చేయిస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాక్టికల్స్ అనేది చేయిస్తారు. ప్రాక్టికల్స్ అనేది చేసిన తర్వాత మీరు దాంట్లో ఏదైనా తప్పులు చేసినట్టయితే అంటే ఇది ఇలా చేస్తున్నారు, ఇది ఇక్కడ ఇలా చేయండి అని చెప్తారనమాట. అదేవిధంగా కెమికల్స్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ కూడా మిషనరీ సామాన్లు అంటే ఎక్విప్మెంట్, అర్బన్ కంపెనీ ఎక్విప్మెంట్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు ట్రైనింగ్ టైంలో మీకు నేర్పిస్తారు. ఇలా 4 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్లో పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత దీంట్లో ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, అంటే క్లీన్ చేయడానికి ఏవైతే ఎక్విప్మెంట్ ఉపయోగపడతాయో అవన్నీ కూడా మీకు కంపెనీ అనేది అమ్ముతుందన్నమాట. ఈ టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేసి 14,800 రూపాయలు ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ వీడియో నేను ఈ వీడియో లాస్ట్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను, చూడండి. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో కిట్ ఎలా ఉంటుంది, ఎక్విప్మెంట్ ఎలా వస్తాయి అన్నీ కూడా ఈ వీడియో లాస్ట్లో పెట్టాను చూడండి. ఆ టోటల్ ఎక్విప్మెంట్ 14,800 రూపాయలు మీరు పే చేసుకొని అవసరం లేదు. అందులో జస్ట్ మీరు 3,000 కట్టుకుంటే సరిపోతుంది. ఆ 3,000 కూడా నా తరపున జాయిన్ అవుతే మాత్రమే వర్తిస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా కంపెనీకి వస్తే మాత్రం ఆ 3,000 రూపాయలు అనేది వర్తించదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక సీనియర్ పార్ట్నర్తో పాటు ఫీల్డ్కి అనేది పంపిస్తారు. అంటే డైరెక్ట్గా వర్క్ ఎలా ఉంటుంది కస్టమర్, ఇది కూడా ట్రైనింగ్లో ఒక భాగమే అనమాట. ఇలా సీనియర్తో పాటు వెళ్ళేసి మీరు 3 ఆర్డర్లు అనేది కంప్లీట్ చేస్తారు. అంటే మీరు 4వ రోజు పాస్ అయితే 5వ రోజు వెళ్తారు, 5వ రోజు పాస్ అవుతే 6వ రోజు వెళ్తారనమాట. సీనియర్ పార్ట్నర్తో పాటు వెళ్ళి అతనితో 3 ఆర్డర్లు అనేది కంప్లీట్ చేస్తారు. ఆ 3 ఆర్డర్లు దేనికోసం అంటే ఇది కూడా ట్రైనింగ్లో ఒక భాగమే అనమాట. మీరు ఫస్ట్ టైం కస్టమర్ ఇంటికి పంపిస్తే మీరు వర్క్ అనేది చేసుకోలేరు. అందుకోసం అని చెప్పేసి ఇలా సీనియర్తో పాటు వెళ్తే మీకు ఏంటంటే కస్టమర్ దగ్గర మీరు అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం కానీ, భయంగా ఫీల్ అవ్వడం కానీ, కొత్త ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్లో ఇవంతా కూడా పోతుంది. సీనియర్ పార్ట్నర్ అనేది మీకు ఇంకా కూడా ఫీల్డ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కస్టమర్ ఇంటికి వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంటుంది. ఈ తర్వాత మీకు కిట్ అనేది మీరు 5వ రోజు పాస్ అయినట్టయితే 3 రోజుల్లోపు కిట్ అనేది మీకు హోమ్ డెలివరీ అవుతుంది. మీరు ఎక్కడైతే ఉంటారో హైదరాబాద్లో అక్కడికి అనేది కిట్ అనేది వస్తుంది. ఆ కిట్ తీసుకొని ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు అర్బన్ కంపెనీలో ఇంకా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, కిట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు పాస్ అయిన తర్వాత ఇంటికి ఈ విధంగా బాక్స్ అనేది వస్తుంది. మొత్తం కూడా అర్బన్ కంపెనీ అని సీల్ వేసి వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది బాక్స్. దీంట్లో సీల్ తీయాల్సి ఉంటుంది. సీల్ తీసిన తర్వాత మనకు కిట్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ క్యాండీ వస్తుంది. దీని అనేసి క్యాండీ అంటారు. క్యాండీ అంటే దీంట్లో ఇక్కడ మనం ఎక్విప్మెంట్ కానీ, తర్వాత స్క్రబ్బర్స్ కానీ, కెమికల్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒకటి వస్తుంది మనకు. దీంతో పాటుగా 2 ఆర్పిక్ బాటిల్స్ వస్తాయి. మనం WCకి వాడతాం కదా, ఆర్పిక్ బాటిల్ అన్ని ఇళ్లలో ఉంటుంది. ఆర్పిక్ బాటిల్స్ అనేది 2 వస్తాయి మనకు. ఇది వచ్చేసి గోటైల్ అనమాట. గోటైల్ అంటే మీరు ఈ హార్డ్ స్టెయిన్స్ ఉంటాయి కదా, అంటే మొండి మరకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేది ఇది వాడాలన్నమాట. ఇవి మీకు దీంట్లో 2 బాటిల్స్ వస్తాయి అనమాట. ఇవి 2 బాటిల్స్ వస్తాయి మీకు అది బ్యాగ్లోనే. దీంతో పాటుగా మీకు ఇది వచ్చేసి ఆల్ పర్పస్ క్లీనరు. ఇది వచ్చేసి మనము ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ, గోడలకు ఇక్కడ నార్మల్ మరకలు ఉంటాయి కదా అక్కడ అనేది వాడాలన్నమాట. దీని తర్వాత ఫిక్సర్ క్లీనర్ వస్తుంది. ఫిక్సర్ క్లీనర్ అంటే ట్యాప్స్ కానీ, ఫిట్టింగ్స్ కానీ, షవర్ కానీ, స్టీల్ సామాన్ ఉంటాయి కదా వాటికి అనేది ఇది వాడాలన్నమాట. దీంతో పాటుగా మీకు ఒక బ్రేకర్ వస్తుంది అనమాట. బ్రేకర్ అంటే కెమికల్స్ అనేది మిక్స్ చేసి కలపడానికి, అంటే కొలత చూసి దీంట్లో వేసుకోవడానికి అనమాట. ఇలాంటివి మీకు 2 బాటిల్స్ వస్తాయి. దీంట్లో ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో 75 ml వేసుకొని దీంట్లోకి వేసుకొని మిగతా మొత్తం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి బ్రేకర్ అనమాట. కొలత పెట్టుకోవడానికి దీన్ని బ్రేకర్ అంటారు. ఇది కూడా మీకు ఈ బాక్స్లో వస్తుంది. ఓకేనా. దీంతో పాటుగా స్ప్రే బాటిల్ వస్తుంది. ఇది మామూలుగా క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం కస్టమర్ ఇంట్లో కొద్దిగా కెమికల్స్ ఇవన్నీ వాసన పోవడానికి ఈ స్ప్రే అనేది చేసుకుంటే అనమాట నీట్గా మంచి వాసన వస్తుంది అనమాట. కస్టమర్కి మంచి ఇంప్రెషన్ అవుతాడు. ఓకేనా. ఇది వచ్చేసి ఆల్ పర్పస్. మనము గోడలనే క్లీన్ చేసిన తర్వాత దీంతో అనేది మొత్తం తుడవాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. ఆల్ పర్పస్ కోసం ఇవి యూజ్ చేయొచ్చు. దీని తర్వాత అవి 4 క్లాత్స్ వస్తాయి మీకు రెడ్ కలర్వి. ఇవి వచ్చేసి బ్లూ కలర్వి. ఇవి ఏంటంటే ఓన్లీ మిర్రర్కి మాత్రమే వాడాలి. మిర్రర్ క్లీన్ చేసేటప్పుడు ఇవి వాడాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్స్ ఉంటాయి. ఇవి కూడా 2 వస్తాయి మీకు. ఇవి ఓన్లీ WCకి మాత్రమే వాడాలి అనమాట. ఎక్కడ వాడకూడదు, ఓన్లీ WCకి మాత్రమే వాడాలి.
దీని తర్వాత ఈ స్క్రబ్బర్స్ వస్తాయి బ్రౌన్ కలర్వి. ఇవి వచ్చేసి గోడలకి ఆస్టెన్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే స్క్రబ్బర్స్ అనేది వాడాలి. ఇవి 2 బెండలు ఇలా వస్తాయి. ఒక్కొక్క దాంట్లో మొత్తం 4 వస్తాయి. మొత్తం 8 వస్తాయి అనమాట. అంటే దీంట్లో విడివిడిగా 4, దీంట్లో విడివిడిగా 4, మొత్తం 8 వస్తాయి అనమాట. ఈ విధంగా ఉంటాయి, ఒక్కొక్కటి 8 వస్తాయి. దీని తర్వాత ఇవి స్క్రబ్బర్స్ వస్తాయి గ్రీన్ కలర్వి. ఇవి వచ్చేసి ఓన్లీ WCకి మాత్రమే వాడాలి. ఇవి 4 మాత్రమే వస్తాయి, 4 పీసులు వస్తాయి అనమాట. సపరేట్గా 4 పీసులు వస్తాయి. ఓన్లీ WCకి మాత్రం వాడతారనమాట ఇది. దీని తర్వాత ఈ వైట్ కలర్ స్క్రబ్బర్స్ వస్తాయి. ఇవి వచ్చేసి మనం ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇందాక ఒకటి కెమికల్ చూపించాను కదా ఇలాంటిది. ఇది మనం ఇది అప్లై చేసి దాని తర్వాత దీంతో అనేది క్లీన్ చేయాలన్నమాట. స్టీల్స్ సామాన్ ఉంటాయి కదా, మన నల్లాలు కానీ లేదంటే షవర్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు అనేది ఇవి వాడాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు స్క్రబ్బర్స్ ఇవి హ్యాండ్ గ్లౌజ్ వస్తాయి అనమాట. మీకు కెమికల్స్ కానీ ఎప్పుడన్నా WC క్లీన్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం అనేది మీకు చేతులకు ఏమి కాకుండా, తర్వాత కెమికల్ అవన్నీ మీకు ఇబ్బంది కాకుండా ఇవి 4 వస్తాయి అనమాట. మీకు మొత్తం 4 వస్తాయి టోటల్గా. ఇవి కొత్తవి వస్తాయి. దీని తర్వాత ఒకటి క్లీన్ చేయడానికి మామూలుగా తెలిసే ఉంటుంది మీకు అందరూ కూడా, WC క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వస్తుంది మీకు దీంట్లో. దీంతో పాటుగా బూజు క్లీన్ చేయడానికి, మామూలుగా మీకు బూజు క్లీన్ చేస్తారు కదా, బూజు కర్ర అంటారు కదా, అలాంటిది ఇది మోడర్న్గా అనమాట. ఇది బూజు కర్ర వస్తుంది. దీనికి అప్లై చేసి ఇది హైట్ పెరుగుతుంది అనమాట, ఎంత హైట్ అయినా వస్తుంది. ఇది ఒకటి వస్తుంది. బూజు కానీ డస్ట్ కానీ ఏమంటే దీంతో క్లీన్ చేస్తారనమాట. ఇది ఒకటి వస్తుంది మీకు దీంట్లో. దాంతోపాటుగా వైపర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. మామూలుగా మనం క్లీన్ చేసిన తర్వాత డ్రై చేయడానికి ఇది వాడతాము. ఈ వైపర్ అనేది వస్తుంది. ఇది కూడా దీంట్లో వస్తుంది మనకు. దీంతోపాటుగా కార్నర్ బ్రష్. ఇది అంటారు కార్నర్ బ్రష్ అంటే ఇప్పుడు మూలలకి ఏమైనా మురికి ఉంటుంది కదా, ఆ మూలల్లో మురికి పోవడానికి ఇది వాడితే మంచిగా నీట్గా అవుతుంది. ఆ కెమికల్ అప్లై చేసి దాని తర్వాత ఈ బ్రష్ వాడితే మీకు నీట్గా అవుతుంది. కార్నర్ బ్రష్ అంటారు. ఇది కూడా వస్తుంది దాంట్లో. ఇదండి టీషర్ట్స్, మామూలుగా అర్బన్ కంపెనీ టీషర్ట్స్ ఉంటాయి కదా, అవి 2 వస్తాయి మీకు. ఒకటి నేను ఓపెన్ చేశాను, మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను. ఇలా బ్లాక్ కలర్ టీషర్ట్ ఉంటుంది. మీకు ముందు ఒక పేరు ఉంటుంది, ముందు దగ్గర కూడా ఇదండి ఇక్కడ అర్బన్ కంపెనీ వస్తుంది. అదేవిధంగా వెనక కూడా అర్బన్ కంపెనీ అని ఉంటుంది. ఓకేనా. ఇలాంటి టీషర్ట్స్ మీకు 2 టీషర్ట్స్ వస్తాయి దీంట్లో. ఓకేనా. ఈ స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, దీనిపైన ఇవి ఎప్పుడైనా ఖరాబ్ అవుతే బ్యాకప్గా మీకు దీంట్లో మొత్తం 4 వస్తాయి అనమాట. 2 ఆల్రెడీ దీనికి వేశారు, ఇంకొక 2 దీంట్లో బ్యాకప్గా ఉంటాయి అనమాట. ఇవి కూడా వస్తాయి అనమాట మీకు దీంట్లో. ఓకేనా. ఇవి కవర్స్ ఉంటాయి. మనకు WC ఉంటుంది కదా, WC అనేది దీంట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి దీంట్లో ఇలా పెట్టుకోవాలి. కవర్ తీసిన తర్వాత కస్టమర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మంచిగా ప్రొఫెషనల్గా ఉంటుంది. దీంట్లో ఇలా పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా వస్తుంది అనమాట మనకు. ఓకేనా. ఇది వచ్చేసి బ్లాక్ శాండ్ పేపర్. ఇవి వచ్చేసి 5 పీసులు వస్తాయి మీకు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఎక్కడైనా తుప్పు పట్టినట్టు ఉంటుంది కదా WCలో, కానీ ఎక్కడైనా గట్టిగా మరకలు పేరిపోయి ఉంటాయి. WC అంటే కమోడ్లో ఎక్కడైనా పేరుకుపోయి ఉంటుంది కదా, అప్పుడు దీన్ని ఇట్లా చించి అక్కడ రఫ్ చేయాలన్నమాట. రఫ్ చేస్తే నీట్గా అవుతుంది. గోడలపైన కానీ ఎక్కడైనా కానీ మనకు వాటర్ మార్క్స్ అంటే వాటర్ కారి లీక్ అయిపోయి ఉంటుంది కదా, అక్కడ ఇది వాడతారనమాట. ఇవి వచ్చేసి మీకు 5 పీసులు వస్తాయి మొత్తం. ఇవి వచ్చేసి సేఫ్టీ గాగుల్స్ వస్తాయి, కళ్ళద్దాలు. మామూలుగా కళ్ళద్దాలు పెట్టుకొని ఇలా కెమికల్స్ అవి మన కళ్ళలో పడకుండా మనకు సేఫ్టీగా గాగుల్స్ కూడా వస్తాయి అన్నమాట మీకు. ఇది వచ్చేసి PV షీట్ అనమాట. అంటే మనం కస్టమర్ ఇంట్లలో ఏదైనా టూల్స్ సబ్బులు అవి తీస్తాం కదా, ఇది అనేది కింద పరిచి దానిపైన ఇవన్నీ పెట్టాలన్నమాట. ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది కూడా ఒక షీట్ అనేది మీకు వస్తుంది దీంట్లో ప్రొఫెషనల్ కోసం. అంటే ఇప్పుడు కస్టమర్ ఇంట్లో సబ్బులు కానీ షాంపూస్ కానీ ఏమైనా ఉంటే కస్టమర్ బాత్రూమ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాత్రూమ్ బయట షీట్ వేసి అంటే ఈ ఒక కవర్ వేసి దీనిపైన పెట్టాలి. దీంతో పాటుగా ఒక మాస్క్ వస్తుంది. మామూలుగా కెమికల్స్ అవన్నీ వేసుకునేటప్పుడు మనకు ఇబ్బంది కాకుండా ఒక మాస్క్ అనేది దీంట్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇంకోటి మగ్గు కూడా వస్తుంది అనమాట. దీంట్లో వాటర్ తీసుకొని ఇలా గోడల పైన వేయడానికి, పైనుంచి వేయడానికి, లేదంటే ఎప్పుడైనా కెమికల్ మిక్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ప్రైస్ ఉండేది మిషన్ అనమాట. చూస్తున్నారు కదా, బాష్ కంపెనీ, మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ మిషన్ ఉంటుంది. ఇదే ఈ కిట్లో అన్నిటికంటే రేట్ ఎక్కువ ఉండేది. ఇది కూడా మనకు ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి.
చూడండి సార్, ఇలా మొత్తం బాక్స్లో వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా బాక్స్లో నీట్గా ప్యాక్ చేసుకొని వస్తుంది. ఓకేనా, ఇది మిషన్ అనమాట. చూడండి చాలా బ్రాండెడ్గా మంచిగా క్వాలిటీగా ఉంటుంది మిషను. చూడండి బాస్ కంపెనీ పేరు కూడా ఉంటుంది. బాష్ కంపెనీ మిషన్ అనమాట. చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీకు. మరకలు అనేది ఈజీగా పోతాయి. దీంతో మనకు స్పీడ్ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం తక్కువ మరకలు అయితే ఇక్కడ స్లోగా పెట్టుకొని తిప్పుకోవచ్చు. ఎక్కువ మరకలు అనిపించింది అనుకోండి, ఇవి పెట్టుకుంటే అనేది మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఈ మిషన్ ద్వారా. ఓకేనా, మిషన్ చూశారు కదా, బ్రాండెడ్ మిషన్ ఉంటుంది బాస్ కంపెనీది. చాలా మంచిగా ఉపయోగం. దీని కూడా మీకు బ్లేడ్ ఎలా వేయాలో కూడా నేను తర్వాత వేసి చూపిస్తాను. ఓకేనా, ఇది మిషన్కి సంబంధించిన బాక్సు. ఇందాక మిషన్ చూశారు కదా, దానికి సంబంధించిన బ్లేడ్ ఇదండి. ఇది 6 ఇంచెస్ బ్రష్ అంటారు. ఇది మనము ఆర్స్టెన్స్ కానీ ఎక్కడైనా టైల్స్ పైన మురికి అనిపిస్తే ఈ బ్రష్ దానికి అటాచ్ చేయొచ్చు మనం ఈజీగా. ఇది మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా. ఈ మిషన్ బ్లేడ్ దానికి వేసి మనం యూజ్ చేసుకుంటే మంచిగా నీట్గా మరకలు పోతాయి. ఓకేనా, ఇంకోటి ఇది వస్తుంది బ్రష్. ఇది వచ్చేసి గోల్డ్ బ్రష్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే గట్టి మరకలు, అంటే ఎక్కడైతే గట్టిగా ఉంటాయో మరకలు అక్కడ ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఈ విధంగా ఉంటుంది బ్రష్. చూస్తున్నారుగా, బ్రష్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆస్టెన్స్ బాగా చాలా గట్టిగా ఎక్కడైతే ఉంటాయో చూడండి, ఇవన్నీ స్టీల్ది ఉంటుంది. చాలా హార్డ్ మరకలు ఉంటాయి. ఈ బ్రష్ మనం దానికి అటాచ్ చేస్తే, మిషన్కి అటాచ్ చేస్తే గట్టి మరకలు అనేది దీంతో పోతాయి అనమాట. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇది వచ్చేసి ఉల్లి. దీని ఎక్కడంటే మన కొత్త కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్లో కానీ ఎక్కడైనా ఎక్కువ సిమెంట్ పేరుకుపోయి ఉంటుంది కదా, బాత్రూమ్స్లలో కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఎక్కువ శాతం మనకు పేరుకుపోయి ఉంటుంది. అక్కడ ఈ మిషన్కి అటాచ్ చేయొచ్చు. చూడండి, మూడు వస్తున్నాయి అనమాట మన బ్రష్లు. 2 బ్రష్లు, ఇది ఒకటి వస్తుంది. ఇది అటాచ్ చేసి మనం చేసినట్టయితే ఇంకా క్లియర్గా పోతుంది. మరకలు ఏవైతే ఉంటే మనకు సులువుగా, మనకు పనికి వర్క్ అనేది సులువుగా అవుతుంది. ఇంకొక ఐటమ్ వచ్చేసి బ్యాగ్ ఉంటుందన్నమాట. ఇదే బ్రాండెడ్ బ్యాగ్ ఉంటుంది మనకు. అర్బన్ కంపెనీ అని చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. మీరు 5 సంవత్సరాలు వాడినా కూడా బ్యాగ్ ఏం కాదు కూడా. చూడండి 4 పక్కలు కూడా అర్బన్ కంపెనీ అని రాసి ఉంటుంది. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది బ్యాగు. దీంట్లో ఏంటంటే ఇలా పెట్టుకుంటే మనకు జిప్ ఆప్షన్ కూడా ఉంటుంది దీనికి చుట్టుపక్కల కూడా. ఈ బ్యాగ్ అని వస్తుంది, చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది బ్యాగు. చూడండి, ఇది కూడా వస్తుంది మనకు. ఈ యొక్క కిట్లోనే ఈ బ్యాగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఓకేనా, చూసారుగా ఈ విధంగా ఉంటుంది బాక్స్ కూడా. ఈ విధంగా ఇంత పెద్ద బాక్స్ అనేది మీకు ఇంటికి వస్తుంది. చూడండి, అన్ని ఐటమ్స్ అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 15,000కు సామాన్లకు మనం పే చేసినందుకు ఇన్ని సామాన్లు అనేది మనకు వస్తాయి. ఇవన్నీ కూడా కంపెనీ త్రూగానే వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ గోదాం ఉంటుంది. గోదాం నుంచి మనకి ఇంటికి డెలివరీ అవుతుంది. మీ దగ్గర అమౌంట్ ఉన్నట్టయితే ఫుల్గా పేమెంట్ చేసుకోవచ్చు. మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు. లేదు ఫుల్ అమౌంట్ లేవనుకుంటే నా తరపున జాయిన్ అయితే జస్ట్ 3,000కి ఈ టూల్స్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మీకు ఇస్తారనమాట కంపెనీ. మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో 12,000 రూపాయలు అవి మనకు లోన్ చేస్తారు. ఈ లోన్ అమౌంట్ అనేది ప్రతిరోజు, అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా 130 రూపాయలు చొప్పున 120 రోజులు అనేది కట్ చేసుకుంటారు. అది కూడా 4 నెలలు కట్ చేసుకుంటారు అనమాట. అంటే 130 రూపాయలు 120 రోజులు. 120 రోజులు అంటే 4 నెలలు అనమాట. దాదాపు 4 నెలలు కట్ అవుతుంది. మీకు ఈ కిట్ అమౌంట్ లోన్లో తీసుకుంటే, ఒకవేళ డబ్బులు లేవనుకుని లోన్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకోసం అంటే వర్క్ చేస్తూ చేసుకుంటారు కాబట్టి మీకు కట్ అయినట్టు కూడా అంతగా అనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా ఈ వర్క్లో జాయిన్ అవుదాము అనుకుంటే నా కాంటాక్ట్ అనేది చేయండి. నేను ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మీకు క్లియర్గా ఫోన్లో మాట్లాడతాను. స్క్రీన్ పైన అయితే నెంబర్ కనిపిస్తుందో ఈ నెంబర్కి అనేది ఫోన్ చేయండి, నాకు కాంటాక్ట్ అవ్వండి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ 3 లొకేషన్లోనే నేను చూసుకుంటాను. ఈ కిట్ కూడా 3 లొకేషన్లో ఇదే కిట్ వస్తుంది. విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ 3 లొకేషన్లో ఇదే కిట్ ఉంటుంది. ఇవే టూల్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవే వస్తాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా. ఓకే, వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో అర్బన్ కంపెనీలో వాళ్ళకనేది ఈ వీడియో షేర్ చేయండి. ఏదైనా చిన్న వర్క్లు చేసుకుంటూ మామూలుగా లేబర్ వర్క్ కానీ, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, లేదంటే అమ్మాలి పని కానీ చాలా తక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఏ వర్క్ అయినా పర్లేదు, క్లీనింగ్ వర్క్ అయినా పర్లేదు అనుకుంటారు కదా, వాళ్ళకనేది ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీకు మీరు చేసుకోవద్దు అనుకుంటే వాళ్ళకనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ వేరే కేటగిరీస్ కానీ, లేదంటే ఇదే క్లీనింగ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది కానీ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను వీడియోస్. దాంట్లో చూడండి, మీకు ఇంకా క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. మరిన్ని డీటెయిల్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.